ఇల్లంతా కూడా చాలా రినోవేషన్స్, చాలా క్లీనింగ్, చాలా ఇది చేస్తున్నాము. ఒక బాక్స్ ఈ సైజ్ లో ఉన్నాయి. Eating one more? Yeah, now we just put it. Mama, I'll do 4 more boxes in this. Okay, Nana. J&M. I got them right here. Oh no! What? The black one, the white one. I know. Give me. Hello, knock knock. Open the door. No! Oh my gosh, we had a time. Okay. Careful. హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి డీక్లటరింగ్ అండి. మా హౌస్లో అంతా కూడా నీట్గా అరేంజ్ చేస్తున్నాం, ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. హలో ఎవ్రీవన్. సో ఈ పెద్ద బాక్సెస్ అన్ని ఏంటి, మళ్ళీ ఎక్కడికి ప్యాకింగ్ అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఈ బాక్సెస్ అన్ని కూడా నేను కాస్కోలో తీసుకున్నాను. సో సురేష్ ని చాలా రోజుల నుంచి నాకు గిఫ్ట్ కావాలి అని అడిగాను. అదేంటంటే ఈ డబ్బాలే. సో అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో మొత్తం అన్ని కూడా ఇప్పుడు ఈ బాక్సెస్ అరౌండ్ నేను 20 బాక్సెస్ తీసుకున్నాను కాస్కోలో. ఒక్కొక్కటి కూడా అరౌండ్ $10.50 పడింది. సో పెద్ద బాక్సెస్ చూసారు కదా, వీటికి మంచిగా లిడ్స్ కూడా వచ్చాయి. సో నీట్ గా ఎక్కడైతే మొత్తం అంతా కూడా క్లటర్ గా ఉందో అవన్నీ కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసి ఈ బాక్సెస్ లో నేను సెట్ చేస్తే అప్పుడంతా నీట్ గా కనిపిస్తుంది. సో ఇల్లంతా కూడా చాలా రినోవేషన్స్, చాలా క్లీనింగ్, చాలా ఇది చేస్తున్నాము. సో అందులో భాగంగానే ఈ బాక్సెస్ లో కూడా అవన్నీ సెట్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే గరాజ్ నుంచి ఆ బాక్సెస్ ఇక్కడ లోపలికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బేస్మెంట్ కి తీసుకెళ్తున్నాము. అండ్ ఏంజల్ బన్నీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతట్లో. నేను పెద్ద బాక్సెస్ తీసుకొస్తుంటే లిడ్స్ వాళ్ళే తీసుకుని వస్తున్నారు. సో ఇప్పుడు బేస్మెంట్ కి వెళ్లి అక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అండ్ అక్కడ అంతా కూడా డీక్లటర్ చేసి అన్ని నీట్ గా ఇందులో ఆర్గనైజ్ చేయడం అవన్నీ కూడా చూపించేస్తాను. ఓకేనా? లెట్స్ గో. ఒక బాక్స్ ఈ సైజ్ లో ఉన్నాయి. సో చాలా స్టఫ్ ఉంది. బేస్మెంట్ లో అయితే బోల్డ్ స్టఫ్ ఉంది. అవన్నీ కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసి ఈ బాక్సెస్ లో పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది కదా. అండ్ మా ఏంజల్ అండ్ బన్నీ చాలా హెల్ప్ చేస్తారండి నాకు. సో ఒక పని చేయాలి నాన్న, ఇక్కడ క్లీన్ చేయాలి, ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేయాలి అని అంటే చక్కగా వస్తారు, వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. ఆ విషయంలో నేను వెరీ లక్కీ అని చెప్పుకోవచ్చు. సో చక్కగా ఇవి లిడ్స్ అన్ని కిందకి తీసుకెళ్లాలంటే ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్నారు. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో అంతా కూడా మోస్ట్లీ ఏంజలే రికార్డ్ చేసిందండి. కొన్ని స్టాండ్ లో పెట్టాం కానీ కొన్ని ఇలాగా నీట్ గా రికార్డ్ చేయాల్సినవన్నీ కూడా నేను రికార్డ్ చేశాను మమ్మీ, డోంట్ వరీ అని చెప్పి చక్కగా తను రికార్డ్ చేసింది అనమాట. సో అందుకే ఎక్కువ కనపడలేదు. బట్ మధ్యలో నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ, నేను కూడా బాక్సెస్ కిందకి తీసుకెళ్తాను అని అంది. సో అప్పుడు సరే నాన్న అని చెప్పి బన్నీ రికార్డ్ చేసింది, అప్పుడు ఏంజల్ హెల్ప్ చేసింది అనమాట. సో ఇద్దరు కూడా ఈక్వల్ గా నాకు హెల్ప్ చేశారు. సో ఈ లిడ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి తీసుకెళ్ళడం టైం పడుతుందని చెప్పి నేను ఇలాగా స్లైడ్ చేయమని చెప్పాను. సో అలా అయితే ఈజీగా అయిపోతుంది కదా. సో ఇలా కొత్త ఐడియా ఒకటి వచ్చింది, వాళ్ళకి కూడా ఫన్ గా అనిపించింది. మమ్మీ నేను చేస్తానని చెప్పి చక్కగా హ్యాపీగా అది ఆడుకున్నట్టు అనిపించింది అనమాట. వాళ్ళకి చక్కగా చేశారు. I want to show where she gets the God books. Amma, yes. He's calling you Mama. Maybe you learned it from me. Okay, getting one more? Yeah, now we just put it. Mama, I'll do 4 more boxes in this. Okay, Nana. అండ్ తర్వాత బాక్సెస్ కూడా మేమే చేస్తాము, నేను తీసుకెళ్తాను నాన్న అంటే లేదు మేమే చేస్తామని చెప్పి చక్కగా ఇద్దరు రెండు వైపులా పట్టుకుని ఇలా నీట్ గా తీసుకుని వెళ్ళారు. Careful, careful. No need to worry. Slowly. No need to rush out, okay? Are you serious? Angel, why are you sliding?
Now from there, hold it up. Don't drag it. Hold it up, both of you. Here, come. Put it to the side. అండ్ మేము పైకి కిందకి తిరుగుతూ ఉంటే ఏంజల్ రికార్డ్ చేసింది. అండ్ ఆరవ్ కూడా మాతో పాటు పైకి కిందకి వస్తున్నాడు అనమాట. అండ్ చూసారు కదా అన్ని కూడా కింద తీసుకొచ్చేసాము. బేస్మెంట్ అయితే చాలా మెస్సీ ఉంది. చూసారు కదా టాయ్స్ అయితే చాలా ఆర్గనైజ్ చేయాల్సి ఉంది. అండ్ అలాగే ఇటు సైడ్ జిమ్ ఏరియా సైడ్ అంతా కూడా క్రిస్మస్ డెకార్ అవన్నీ కూడా పెట్టేశాను. బట్ నీట్ గా లేవన్నమాట. ఏ బాక్స్ దొరికితే కార్డ్బోర్డ్ బాక్స్ అందులో పెట్టేశామన్నమాట. సో ఇవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసి ఇప్పుడు లేబుల్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ఈ క్రిస్మస్ డెకరేషన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు అరౌండ్ 6 to 7 బాక్సెస్ అవే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక 2-3 బాక్సెస్ లో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈ ఇయర్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తాను. ఎందుకంటే కొన్నాను కానీ అంత టైం సరిపోలేదు ఈ ఇయర్. సో లైటింగ్స్ అవన్నీ కూడా అలాగే ఉంచేసాము. సో చూసారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్ గా బాక్సెస్ నుంచి తీసి అరేంజ్ చేస్తున్నాను. సో ఏంజల్ బన్నీ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. క్రిస్మస్ డెకరేషన్స్ కదా. సో ఏంజల్ చూసారా తన క్యూట్ క్రిస్మస్ ఆర్నమెంట్ చూపిస్తుంది. ఇది ఎల్సా అన్నమాట, ఏంజల్ ఫేవరెట్. అండ్ ఆనా వచ్చేసి బన్నీ ఫేవరెట్. సో ఇద్దరు వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఈ బాక్స్ లో పెట్టమన్నాను. సో ఇలా చిన్న చిన్న పనులు పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయండి చేయడం. సో వాళ్ళు కూడా మనతో పాటు ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట. మీరు కూడా ఏమన్నా క్లీన్ చేసేటప్పుడు ఇవి చేయండి అమ్మా మీరు అని అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సర్దుతారు. అండ్ మోస్ట్లీ అన్ని సెట్ చేసేసాము. ఫైనల్లీ బాక్సెస్ మీద లిడ్స్ కూడా పెట్టేయమని చెప్పాను. అండ్ అలాగే బర్త్డే డెకార్ ఇవి కూడా చాలా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ పిల్లలకి బర్త్డే డెకరేషన్స్ తీసుకుంటాను కదా. సో మొత్తం యూజ్ చేయము, ఎంతో కొంత మిగిలిపోతాయి. సో అవన్నీ కూడా బోల్డ్ ఉన్నాయన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ కానీ, అలాగే బర్త్డే టేబుల్ కవర్స్ కానీ, ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, బెలూన్స్, మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ నీట్ గా సెట్ చేస్తున్నాను. సో కొన్ని అయితే నేను కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు. టేబుల్ క్లాత్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవి అసలు ఓపెన్ కూడా చేయలేదు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి లోపల పేపర్స్ పెడతారు కదా అవి కూడా అంతే. సో చూసారు కదా మొత్తానికైతే ప్లే ఏరియా అంతా కూడా నీట్ గా సెట్ చేసి ఆర్గనైజ్ చేశాను. ఆల్మోస్ట్ నాకు హాఫ్ ఎ డే పట్టేసిందండి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడానికి. సో ప్రస్తుతానికైతే నీట్ గా కనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే జిమ్ ఏరియాలో కూడా చాలా బాక్సెస్ అన్ని కూడా పడేసి ఉన్నాయి కదా. సో ఇప్పుడు అవన్నీ కూడా నీట్ గా బాక్సెస్ లో అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేసి లేబుల్ కూడా చేసేసాను. అండ్ అలాగే సురేష్ కోసం నేను ఒక క్లాజెట్ తీసుకున్నానండి. సో మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, మా ఆయనకైతే బోల్ బట్టలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఆర్గనైజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టేసింది ప్రతి ఇంట్లో కూడా. సో అందుకని ఈ హౌస్లో కూడా పైన కొన్ని ఆర్గనైజ్ చేశాను. బట్ తను ఏమన్నారంటే కింద బేస్మెంట్ అంతా నా అడ్డా, సో నా క్లోత్స్ అన్ని ఇక్కడ కూడా ఆర్గనైజ్ చేసే అన్నారు. సో అందుకని దానికోసం నేను ఒక క్లాజెట్ తీసుకున్నాను. సో దాన్ని ఇక్కడ మేము అరేంజ్ చేస్తున్నాం. మా ఏంజల్ బన్నీ ఫుల్ హెల్ప్ చేస్తున్నారు నాకు. సో చూసారు కదా ముఖ్యంగా ఇలాంటివి ఏమన్నా మనం సెట్ చేయాలి అని అంటే ఫస్ట్ వచ్చేస్తారండి. ఇందాక కూడా అలాగే చెప్పాను కదా, ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆ బాక్సెస్ అవన్నీ తీసుకురావడం అవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో ఇది కూడా నీట్ గా దానికి మనకి మాన్యువల్ ఇస్తారనమాట, ఎలా సెట్ చేయాలి ఎలా ఫిక్స్ చేయాలి అన్ని అని చెప్పి. సో ఆ మాన్యువల్ చదువుకుంటూ అన్ని స్టెప్స్ చూసుకుంటూ మమ్మీ దీని తర్వాత ఇది అని చెప్పి ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. సో మెయిన్ మనకి ఫ్రేమ్ సెట్ చేయడమే టైం పడుతుందండి. ఆ స్క్రూస్ అన్ని కూడా నీట్ గా చెక్ చేసుకుని మనం ఫ్రేమ్ సెట్ చేయాలి. మిగతావన్నీ కూడా జస్ట్ మనకు ఒక కవర్ లాగా ఇచ్చారు, అది పెట్టడం ఈజీయే. Nana, this one is set. I want the screws. You said J, N, M. I want J, N, and M. I got them right here. Oh no! The black one, the white one. I know. Give me. I put them here.
సో ఫైనల్ స్టెప్ లో ఏంటంటే కొంచెం పైన పెట్టాల్సిన ఫ్రేమ్ వర్క్ ఉంది, బట్ అది మాకు కొంచెం కష్టం అనిపించింది. సో అందుకని నేను ప్రణవ్ హెల్ప్ తీసుకున్నాను అనమాట. సో ఆ పైన ఫ్రేమ్ వర్క్ చేయడానికి ప్రణవ్ హెల్ప్ చేశాడు. Amma, this is Daddy's closet. So why isn't he building? Daddy is working a lot. That's a more money something. This looks like a play section. Like this is my section. That's After Sunday, it will be best section. You're the one who knows best about that section. Right, Brian? ఇది కార్ కవర్ వేసినట్టు ఈ కంఫర్టబుల్ అవుతున్నావు కదా. సారీ, ఇది రాగాలి కదా మమ్మీ. నాకు ఇక్కడ మమ్మీ రాగా ఓకేనా? నీకు ఓకే కదా, నువ్వు హ్యాపీ కదా. అది పైకి ఉంటే ఇటు కూడా వస్తుంది అది. సరే, వచ్చిందా? వచ్చిందండి. and she said, you stole my name. Oh God. And I never stole it. And said, no, I never stole the name. ఎవరికి వచ్చిందో మేము Said that, but she said, yes, you did. వాళ్ళకి ఆలోచన ఇస్తే కూర్చుంటారు. How do you remember that? Why did I? సో చూసారు కదా, మొత్తానికైతే ఈ క్లాజెట్ని అసెంబుల్ చేసేసాము. సో కొంచెం టైం పట్టింది, బట్ పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ ప్రాసెస్ బాగుంటుంది, పిల్లలతో వాళ్ళు చక్కగా అన్ని అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో జస్ట్ ఆ ఫ్రేమ్ చేయడమే టైం పట్టింది, పైన చక్కగా ఇలాగ కవర్ లాగా వచ్చేసింది అనమాట. సో ఏంజిల్ బన్నీ అయితే అసలు అది చూడంగానే వెంటనే దాని లోపలికి వెళ్ళి ఆడుకుంటాను అంటున్నారు. వాళ్ళకి టెంట్ లా అనిపిస్తుంది అంట, అది భలే క్యూట్ గా అనిపించింది. సో చూసారు కదా, ఇందులో ఇప్పుడు సురేష్ క్లోత్స్ అన్ని కూడా కొంచెం తనకు కావాల్సినవన్నీ కూడా కింద బేస్మెంట్ లో ఆర్గనైజ్ చేస్తాను నేను. హలో, నాక్ నాక్, ఓపెన్ ద డోర్. No! నాక్ నాక్. Open the other. హాయ్, Hi. లైక్ ఇట్? Yeah, this is our house. సో అదండి, చూసారు కదా, మొత్తానికైతే ఇలాగా బేస్మెంట్ అంతా కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో సురేష్ డ్రెస్సెస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి అవి మళ్ళీ ఇందులో సెట్ చేయాలి. సో అది ఇంకొక వీడియోలో చూపిస్తాను, అదొక పెద్ద ప్రాసెసే ఉంటుందన్నమాట. సో ఎలా అనిపించింది ఇవాళ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. మా ఏంజిల్ బన్నీ చిన్నగా క్యూట్గా హెల్ప్ చేయడం బాగా అనిపించింది కదా. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.